జోర్దార్ ముచ్చట చూసేవాళ్ళందరూ ఎట్లుర్రలా నేనైతే మస్తున్నా. ఇవాళ జోర్దార్ ముచ్చట్లేందో ఒకసారి చూద్దాం పారి. మరి అగో మా తమ్ముడు గట్ల పడి పోతా ఉన్నాడు. అరే తమ్మి ఏడబోతున్నావురా, ఇట్లా చూడరా జరా. ఆయన ఇడు మా అక్క పిలిస్తేనే సప్పుడు చేయడు, నేను పిలిస్తే సప్పుడు చేస్తాడు. అరే ఆ కోడేంద్ర నీ చేతులా? అగో సుజాత పెద్దమ్మ కూర్చుందిగా, పెద్దమ్మ కాడ ముచ్చట పెట్టనీకి పోతున్నాడు మా వకీల్గాడు. ఆయన నీ కాంతో ముచ్చట్లేందే? అగో పోరుడు పోయిండుగా, ఈడు మందిండ్ల పంట పోయి కూర్చున్నాడంటే నాకు పండగ పుట్ట పంచాయతీ వచ్చినట్టే. ఇక నేను అలసోదియాలి వెళ్తానండి, రేపు పొద్దున బుకింగ్ చేసుకున్నాను. మీకు ఫోన్ చేస్తాము. కరోనా కూడా భయపడ్డాం, వస్తాం. ఒకటి బండి మాట్లాడుకొని వస్తాం. చూసుకో పిన్ని లెక్క ధైర్యం చేయాలి. దేనికైనా పండుగ అంటే ఈ స్టూడియోలో పోయి వార్తలు పట్టుకురారా, పండుగ ఫుడ్ ఎవరైనా వార్తలు పట్టుకురావాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి. కోడి పందాలు పెట్టుకోవాలి, పతంగులు ఎగరేయాలి, ఫుడ్ బాటిల్ తెచ్చుకోవాలి. అరే వకీల్గా ఆ సుజాత పెద్దమ్మ కంటే కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళు అందరు వస్తారు కాబట్టి పిండి వంటలు చేసి పెడతది. పిండి వంటలు కాకపోతే ఇంకేమైనా చేసుకుంటది. నాకైతే కొలువు ఉందిరా, నేను ఏమి చేసి పెట్టలేనురా. చూసుకో అట్లా పందెంలో గెలిచిందనుకో దీనికి ఇంకో సంవత్సరం బతుకుతారు. పందెంలో అనుకో స్టఫ్ అవుతుంది. ఇక సాయంత్రం ఏం వద్దు, టెన్షన్ పెట్టుకోకు. నీ మంచి పిల్లలు చూస్తాం, గల్లీలో తిరిగే పిల్లలు మనకు పిల్లలు కలిసి అవుతుంది. సూరత్నం ఇక ఈయనకి లగ్గం అనగానే ఎక్కడ లేని సిగ్గొచ్చిందమ్మా ఈ పోరనికి. సిగ్గుపడిన జాలు కానిలేరా. పోలీసులు వచ్చినాక మాస్క్ పెట్టుకొని చెర్ల పడి దుంపుతారు. చూసుకో బాదము పిస్తా హలువా పొద్దున సజ్జనము నేను తినే అన్నంలో సగం కూడా దీనికే పెట్టి పాడైనా. అందుకనే ఇట్లా అయినా నేను ఎక్కున్నాక చూసుకో తినగారు ఇంకానే మంచిగా కోడే మంచిగా గడ్డి పెట్టినప్పుడు మంచిగా ఉండదా? అవునంటే పందెంలో గెలవాలి కదా. సంక్రాంతి పండుగ అంటే గవ్వే మనం పిస్తా బాదం తక్కువ వస్తుందా? చూసుకో ఇది గెలవాలి, మనకు పైసా కావాలి. లస్కలు వస్తాయి. నీకు తినడికే చక్కగా బువ్వలేదు. ఆ కోడికి బాదం అంట, పిస్తా అంట, హల్వా అంట. చెప్పుకోనిక సిగ్గుండాలరా నీకు. పెళ్లి పిల్లలు అయితే దొరకలే చూడక మళ్ళీ పిల్ల కూడా ఆయన పోతే ఏం లేదు. అర్థం చేసుకుంటా మా అక్క చెప్తుంది ఉండగా సీఫర్ కలర్ మొహం రిఫ్రెష్ కూడా అర్థం తీసుకోమని చూడక మేము వద్దంటున్నాం. మళ్ళీ సెటమ్ కింద కేసులు పెట్టుకోరు. నాకేం అందరం తీసుకుంటున్నా ఏం తీసుకుంటున్నాను. రేపు పొద్దున వాళ్ళు అమ్మారు కదా ఏం పిల్లగా నా పొలగానికి ఏం పెట్టున్నావు అంటే రేపు పొలం ఏం లేదు ఇబ్బంది అవుతాను. చూసుకో సుగుణాక చెప్పింది అంట, నీ మాట ఇలానే చూసుకో. సుగుణాక కేంద్ర ఎన్నైనా చెప్తారు తమ్మి, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. నీకేందిరా పండగ వస్తే లగ్గమే గుర్తుకొస్తుంది. అబ్బా నీతో నాకు పెద్ద గోస అయిపోయిందిరా తమ్మి. నువ్వు ఆ డైర్ మార్చుకొని లాగేసుకోమని కదా సరేనా? అరే నువ్వు కూడా రారా ఉన్నా నేను అడిగిస్తాడా చేసుకున్నాను. చూసుకో మేము గారిపట్టాలు ఎదురైనకి పోతున్నాను. తను ముచ్చట వేసుకున్నాను. ఎందుకు చెప్పినా నేను పట్టించుకోను. తిన్నాను సరే మీరు థ్యాంక్స్ కండి. పిల్లగానే అందరూ వచ్చారు. సుగుణక్క నా ముచ్చట మర్చిపోకు. పండుగ అయిపోయేటప్పుడు నా ముచ్చట తీసుకున్నాను. నువ్వు పెళ్లి చూపురాక అదంగరక సంక్రాంతి పచ్చాలు అయిపోయినా. సంక్రాంతి ఎంత అవు సంక్రాంతి మొన్ననే కార్తీక మాసం అయిపోయినా. దమట్లేసుకుంది. అవు పిల్లలు చూసుకుంటా లగ్గం చేసుకుంటా సంక్రాంతి లోపలికి. అక్క నేను చూసుకో ఇప్పుడు ఈ ముచ్చట అయిపోయింది. సంక్రాంతికి పోతా పతంగులు ఎగరేస్తాం.
అబ్బబ్బబ్బా ఇవాళ గలి పోరగాలు మొత్తం మా ఇంటి ముందే ఉంటుగా ఈ నేను ఇంటికి పోయారికి ఏదో కొంప ముచ్చటట్టే కొడుతున్నాడుగా. చూసుకో పిన్ని గారు బట్టలు పోతున్నారా? అయ్యో అవునా, పండగకి వెళ్ళట్లేదా? ఎప్పుడు? ఇంకా 2 days అయింది. ఇంకా 2 రోజుల తర్వాతనా? పండగకి తొందరగా వెళ్ళాలి మనం. ఇక్కడ కోడి పందాలు అలాగే పతంగులు పిండి వంటలు కూడా. అవును పిండి వంటలు ఉండగా వండేటప్పుడు విలువండి. మా యొక్క షీఫ్ కట్ట మొత్తం ఇది ఉండదు, ఆమె ఉండదు, నాకు పెట్టదు. నాకేమో మంది ఇంట్లో ఊరికే మంది ఇంట్లో పోయి సుగనక్క ఏమన్నా అయినా రాజసలు గ్యారెలు ఇట్లా నాన్నారు కదా, పెట్టనే పెట్టదు మరి పెద్దమ్మ నాకు అన్నీ మంచిగా చూసుకో. నేను పెద్దమ్మని ఇంటికానే ఉంటాను నేను పండగకి, అక్కడికి వెళ్ళిపోదాం సరేనా? చిన్నమ్మ మీరు కూడా రండి పండగకి. చిన్నగారు నాకు కూడా 2 లాగులు కుడతారా పండగకి? మేము ఇచ్చిన ఒకటే డ్రెస్ సంవత్సరం నుంచి వేసుకుంటారు. మా అక్క ఇప్పియాలి, ఆమెకున్న 2 చీరలు 1 సగరము 5 సంవత్సరం నుంచి అట్లనే వాడుతుంది. కొడుకు వచ్చిన పైసలు అనేసి మహిళా సంఘం సిటీలో కట్టుకుంటుంది. నీ పైసలు నా పైసలు కూడా ఏమి నేను చెప్తాను. ఇక ఊపుకుంటా అంటే ఏం చేస్తా, సొంత లోపలి తీసుకోపోతుంది, బెల్లం పెడతా సీఫర్ కట్టతో పోతుంది, బయట తీసుకుంటే జరిగిపోతుంది. చిన్నగారు సరే నాకైతే లాగులు కుట్టాను సరేనా? నేను వస్తా మళ్ళీ చూసుకో. 2 లాగులు ఇక్కడనే నాకు మర్చిపోకండి. పిన్ని గారు పైసలు ఏమన్నా ఏమంటారా? పుట్టిన అమ్మ ఇంతగానం ఉన్నారు ఇడా. అన్న నమస్తే అన్న. ఇవాళ నేను పక్కనే ఉంటాను. ఇక్కడ మీరు చాలా గాలి పటాలు ఉన్నాయని వచ్చిన కింద వాస్తవం వచ్చారు కదా, పైకి వచ్చారు. అరే మొత్తం పెట్టుకో, సేవ పెట్టుకో. అరే ఇట్లా అన్న నేను కూడా ఎగిరేస్తాను గాలి పటం అన్న. నన్ను కనాలు కొట్టిగా. ఆ గాలిపటాలు తీసుకొని ఏడబోతున్నావురా? ఒక్క పోరగానికన్నా చేతులు శానిటైజర్ ఉందా? మూతికి మాస్క్ ఉందా? అబ్బబ్బబ్బా ఏం పోరగాలు దాపరం అయ్యారా నాకు పండగ పూట. చూడక్క ఎంత ముద్ద కట్ చేసింది అమ్మ. చూసుకో ఫేంచ్ అయిపోయింది. గిట్ల ఉండాలి సంబరం అంటే పండుగ అంటే గిట్ల ఎంజాయ్ చేయాలి. అవును చూసుకో అన్న. మొన్న గిరేమన్నా చెరాక చేరుకున్నా అమ్మ. గుంటగానే ఉన్నది ఇది చెరకలేక లేదు, బట్టలు వేసేదా లేకపోతుంది అమ్మ. అన్న చూడు చూడు వెళ్ళ వెళ్ళ నీ దగ్గర వేటుకో. అరే అది బట్టలు కూడా అదంతా చూసుకో. దొడ్డుకున్నదా? దొడ్డుకున్నది చూసుకో అన్న. పక్కకాలే ఉందన్న. చూసుకో. అరే మీరు అన్నారు అవి మంచిగా అన్నారు. చూసుకో చూడక పతంగా ఎక్కడ అన్న పింపుతాలే వేసాను వేసేసాయి మనకంటే పండుగ అంటే గిట్టనే ఎంజాయ్ చేసుకోవాలి. నేను పండుగ అంటే పక్కన పతంగా ఇప్పుడే పండుగ. సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి ఫెస్టివల్. థ్యాంక్ యూ. మా అక్క చెప్పుదా, మా అక్క చెప్పుదా హ్యాపీ సంక్రాంతి.
ఇక చూసిరు కదా మా వకీల్ గాని కోడి పందాలాట గాలిపటాలాట. జర మీరైతే జాగ్రత్తగా ఉండురమ్మా, బయట అసలే రోజులు మంచిగా లేవు. మీరైతే పండగల కూరలో పోతారు కదా, ఇక జర పోతే పోయిరు గాని బస్సులలా రైళ్లలా రోడ్ల మీద మూతికి మాస్క్ పెట్టుకోరి, చేతుల శానిటైజర్ పోసుకోరి, జర మనిషికి దూరంగా ఉండురి. ఎవరి జాగ్రత్త వాళ్ళకి అవసరం అన్నది ఎంతవరకు నిజంగా తెలుసుకోరి. ఇవాళనైతే చూసిరుగా మన జోర్దార్ ముచ్చట. మరి ఇట్లాంటి ముచ్చట్లే మళ్ళా రేపటి తీసుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండరి జోర్దార్ ముచ్చట్లు.